కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్లో పర్యటించి మంచినీటి సమస్యలపై ఆరా తీశారు. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ప్రజలకు మంచినీటి కష్టాలే ఉంటాయని విమర్శించారు. వాటర్ వర్క్స్ అధికారులు ఇళ్లలోకి వెళ్లి మోటార్లను సీజ్ చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమంగా హాస్టళ్లలో ఏర్పాటు చేసిన వాటిపై చర్యలు తీసుకుంటే తాము అడ్డుకోమని తెలిపారు. పేద ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని కృష్ణారావు హెచ్చరించారు. మంచినీళ్ళు ఇయ్యలేనటువంటి ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా లైన్లేసి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 388 కిలోమీటర్లు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 380 కిలోమీటర్ల పైప్ లైన్ లేచి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని ప్రజలకు కూడా 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చి అందరికి ఫ్రీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి కుండల ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, కుండల ప్రదర్శనలు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ కుండ ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా ఇండ్ల మీద పోయి మోటార్లు తీసుడు, భయబాంధులు చేసుడు, కేసులు బుక్ చేసుడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కమర్షియల్ వాళ్ళ కానీ హాస్టల్స్ ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టిన దాంట్లో నీళ్ళు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని తప్ప మీరు ఓన్లీ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఇలా 3rd ఫేజ్ 4th ఫేజ్ ఉంది మా దగ్గర. పైకి 2 ఫీట్ల మెట్లు ఉంటాయి, దాని మీద కిందికే మోసుకుపోవాలంటే ఏ రకంగా మోసుకుపోగలుగుతారు? దాని లిఫ్ట్ ఉండదు, ఏముండదు. మనం కట్టించినటువంటి హౌసింగ్ బోర్డు కట్టించిన బిల్డింగ్సే అవి కూడా కింద మోటార్లు తీయడం, భయబాంధులు తీయడం, నీళ్లు ఇయ్యలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి ఇవాళ కొండపోశంలో నీళ్ళు ఉన్నాయి, మల్లన్న సాగర్లో నీళ్ళు ఉన్నాయి, గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, సింగూరులో నీళ్ళు ఉన్నాయి. మీరు ఇవ్వలేనటువంటి వారు చేయకుండా ట్యాంకర్ల ధర అమ్ముకొని మీరు ఎప్పుడైతే నీళ్ళు తగ్గించి ట్యాంకర్ల ధర అమ్ముకొని అదేవిధంగా వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళకు బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ బెనిఫిట్ చేయట్లేదు. మోటార్లు పీకమని మేము ఎప్పుడు చెప్పలేదు. అది తప్పుగా మా మీద అసోసియేషన్ వాళ్ళే పీకమన్నారని చెప్పి మా మీద వేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. అది నీళ్ళ ప్రెషర్ పెంచమన్నాము, లేకుంటే నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నాము. ఇంకో అర్ధ గంటను 15 నిమిషాలు ఏమంటే ఎండాకాలం వచ్చేది ఎండాకాలము తగ్గించమంటే మేము ఏమైనా ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కువ చేయలేమని చెప్పిండు. మేము పోయినాం రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామో మోటార్లు వాళ్ళే అసోసియేషన్లు వీకమన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు నీళ్ళు వస్తలేవు. అది అన్యాయం. ఇది ఇప్పుడు చెక్ చేయమని మొన్న రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము రిప్రజెంట్ చేసి ఇట్లా మోటార్లు ఎత్తుకపోతుండ్రు చెప్పకుండా, అది కూడా ఓనర్లు లేకుండా, కిరాయిలు కన్సల్ట్ లేకుండా, దాని ఇన్వెంటరీ లేకుండా, ఏ నంబరో ఏ మోటార్దో ఎవరిదో ఏ హౌస్ నెంబర్దో లేకుండా పీక్కొని వెళ్ళిపోయి దానికి పెనాల్టీ వేస్తాము అదేస్తాము అని భయభ్రాంతులను చేస్తున్నారు. ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది జమ అయిందంటే దానికి కారణం ఎవరు? వాటర్ వర్క్స్ వాళ్ళే కదా. ఇదివరకు 10 ఏళ్ళకి వెళ్ళి రెగ్యులర్గా మోటార్లు పెట్టని ఏం పెట్టని మంచిగా వచ్చిన ప్రాబ్లం లేకుండా వచ్చింది.